అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు. కృష్ణగిరి క్షేత్రంలో కృష్ణానంద స్వాముల వారు గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా కృష్ణగిరి క్షేత్రంలో రంగరంగ వైభవంగా జరిగాయి. గట్టిగా అదేవిధంగా మనందరం కూడా బయటకి ఎక్కడైనా వెళ్తే ధనకనక రాసులు అందరూ మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి కృష్ణగిరి క్షేత్రంలో జ్ఞానగంగను ప్రవహింపజేయడానికి జ్ఞానాన్ని ఎప్పుడు నూరిపోస్తుంటారు కృష్ణానంద స్వాముల వారు. కాబట్టి మనమందరం కూడా ఈ వటవృక్షం కిందికి వచ్చి జ్ఞానం అనే గంగను తాగి మనమందరం కూడా తరింపచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా సరే వేదాలన్నీ కూడా మనకి ఏం చెప్తాయంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ప్రతి మానవుడికి గురువు అవసరం సమాజంలో. ఎందుకంటే ప్రతి వ్యక్తికి గైడెన్స్ లేనిది జీవితము ప్రయాణించదు. కాబట్టి మనందరం కూడా గురువు దారిని పట్టుకొని నడుస్తూ ఉంటే గమ్యం ఖచ్చితంగా ఈ సంసార సాగరంలో నుంచి ఖచ్చితంగా గట్టెక్కడానికి ఒకే ఒక మార్గం గురు దర్శనం. అందుకే ఏమంటారంటే కోటి తీర్థ స్నానాల కన్నా గురు దర్శనం నిన్న అంటారు. ఎందుకంటే మనం ఎన్ని తీర్థ స్నానాలు చేసి వచ్చినా గురుపాదాలను ఎప్పుడైతే స్పర్శిస్తామో పూజింపజేస్తామో అప్పుడు మన అజ్ఞానం అంతా దూరం అయిపోతాయని వేదాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. మనందరం కూడా నిజంగానే సద్గురువులను తరింపచేసి వాళ్ళు మనల్ని తరింపచేస్తారు. కాబట్టి వాళ్ళ పాదాలను మనం పట్టుకున్నట్టయితే ఈ సంసార సాగరం నుంచి గట్టెక్కాం. మనందరం కూడా అదేవిధంగా గట్టెక్కాలని నేను ఎక్కుతూ మీ అందరూ కూడా ఎక్కాలని నమస్కరించుకుంటూ అట్లాగే శంకరమ్మ వారు ఈ గుడి కట్టడానికి కారణం అమ్మని నాకు కట్టకరా కష్టాల వార్తమన్నది. ఆ శంకరమ్మ యోగిని వారికి నమస్కరిస్తూ దగ్గర వచ్చిన పద్మమ్మ గురువు గారికి మిగతా గురుదేవులందరికీ నమస్కరిస్తూ పాదపద్మాలకు నమస్కరించుకుంటున్నాను ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాలలో ఈ గురు పౌర్ణమి నాడి అందరూ బాగా బతకాలి, అందరూ బాగుండాలి, అందరిపైన గురు కృప ఉండాలి. కొందరు గురువులు భూమి మీద చెప్తున్నారు, పుట్టగొడుగు లేక ఉట్టుకొస్తున్నాడు గురువులు కదా. నిజ గురువు ఎవరో, నిజ గురువు ఎవరో, అవంత గురువు ఎవరో తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? ఆకలి అయిందా? భోజనానికి పోతురా? చెప్పాలనా? చెప్పాలనా? ఇలా నిజం కదా పోదా? ఇంటరా? భక్తిగా ఇడిగిరాండి. అమ్మలు సెల్ ఫోన్లను దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి. బాధా గురువు, బోధా గురువు. కలియుగం ఎంతమంది ఉంటారు? బాధా గురువు, బోధా గురువు. ఇటువంటి ఒక ఊరు ఉన్నదంట. ఇటువంటి ఒక ఊరు ఒక బాధ గురువు ఉన్నాడంట, ఒక బోధ గురువు ఉన్నాడంట. ఇద్దరు కూర్చోరు, ఏడైనా ఒక్కరు ఉంటారు. అంటే